నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. రేపు కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు రైతులు తరలి రావాలని పిలుపు. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, కోడె మొక్కుల చెల్లింపు. హైదరాబాద్ లో మోడీ సభకు తరలి వెళ్లిన సిరిసిల్ల పట్టణ బీజేపీ శ్రేణులు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు. డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్. ప్రజలు గమనించాలని సూచన. కల్లాలలో వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, హమాలీ కార్మికుల కొరతను నివారించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిపిఎం పార్టీలో ఆధ్వర్యంలో పెద్దూరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. జిల్లాలో అనేక వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు విపరీతంగా పేరుకుపోవడం జరిగిందని రమేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం రైతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరి కోతలు కోసి 20 రోజులు దాటినా కూడా ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు కుప్పలుగా పోసిన ధాన్యాన్ని రోజు నేర్పుతూ వడగళ్ల దెబ్బకు తీవ్రంగా అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోకపోవడం, లారీలు రాకపోవడం, ముఖ్యంగా హమాలీ కార్మికుల కొరత వల్ల తూకం వేయడానికి రోజుల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అకాల వర్షం కురిస్తే ధాన్యం తడిసిపోతుందని భయపడి రైతన్న బాధలు ప్రభుత్వానికి కనబడడం లేవా అని ప్రశ్నించారు. రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు సూరం పద్మ, అన్నదాస్ గణేష్, ఎలిగేటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగింది. పెద్దూరు సెంటర్లో సందర్శించడం జరిగింది. ఇక్కడ హమాలీ కొరత ఉండడం వలన ఇక్కడ జోకుడు లేట్ అవుతుంది. లేట్ అవ్వడం వలన రైతులకు ఇప్పుడు వాన వచ్చే పరిస్థితి ఉంది. వడ్లు తడిసి రైతుల వడ్లన్నీ నానిపోయే పరిస్థితి ఉన్నది. అట్లాగే ఇక్కడ హమాలీల కొరత ఎక్కువ ఉండి ఉన్న హమాలీలకు రేటు గిట్టగా వేరే హమాలీ రాని పరిస్థితి ఉన్నది. బయట ఇల్లంతకుంట మండలంలో 50-55 ఈ పద్ధతి ఉంటే ఇక్కడ దాదాపు పెద్దూరు సెంటర్లో 42 రూపాయలు ఇచ్చుట్ల వీళ్ళకు కూలీ గిట్టని పరిస్థితి ఉన్నది. కూలీ గిట్టక ఇక్కడ హమాలీలు రాక జోకడము లేట్ అవుతుంది. లేట్ అవ్వడం వలన ఇటు రైతులకు నష్టము, పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరగడం జరుగుతుంది. అట్లాగే లారీల కొరత కూడా ఉంది. లారీ వచ్చినా ఇక్కడ లోడ్ చేసినా అక్కడ మిల్లులకు వేయడానికి అక్కడ హమాలీల కొరత చేయబట్టి అక్కడ కూడా దిగుమతి జరగని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఈ సెంటర్లలో ఈ పరిస్థితి రావడం జరుగుతుంది. ఎందుకంటే పేన పసల్లనే ఇటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు కూడా మేము సిపిఎం పార్టీగా, కార్మిక సంఘంగా ప్రభుత్వానికి, కలెక్టర్కు చెప్పడం జరిగింది. వచ్చే సీజన్లో కూడా ఈ పరిస్థితి రాకుండా మొదలే 1-2 నెలల ముందు సెంటర్లు నడిపేటోళ్లతోని, అటు మిల్లుల యజమానులతోని, ఇటు పౌర సరఫరాల అధికారులతోని, ఇటు హమాలీ కార్మికుల సంఘాలతోని 2-3 నెలల ముందే మీటింగ్ పెట్టి సమస్య జటిలం కాకముందే ఈ సమస్య పరిష్కరించే కొరకు మీటింగ్ పెట్టాలని కలెక్టర్కు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయినా కలెక్టర్ పట్టించుకోక, అధికారులు పట్టించుకోక, అటు ప్రభుత్వం కూడా పట్టించుకోక మేడ మీదకి వచ్చినాక దాదాపు రైతులు ఇక్కడ నెల నుంచి వడ్లు పోసి ఎండకు ఎంతోమంది కూడా వడదెబ్బకు చనిపోవడం కూడా జరుగుతుంది. అయినా ప్రభుత్వము మేడ మీదకి వచ్చినాక ఇటు వర్షాకాలం మోపైంది, ఇవన్నీ మేడ మీదకి వచ్చినాక ఇటు హమాలీలు కావాలి, ఉన్న హమాలీలకు కూలీ రేట్లు కూడా
ఇవ్వమనే పరిస్థితిలో ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ జాప్యం జరిగి రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతుంది. అట్లాగే 40 కిలోలు జోకే వేటును సంచికి 42 కిలోల జోకి క్వింటల్కు 5 కిలోలు 6 కిలోల దోపిడీ కూడా చేయడం జరుగుతుంది. దాని ద్వారా రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇక్కడున్న అధికారులు వేటు తప్పకుండా 40 కిలోలకు ఎక్కువ జోకకుండా చూడాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రేపు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి ధర్నా కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాజన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నకు ప్రీతిపదమైన కోడిని కట్టేసి భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న క్షేత్రంలోని భీమన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కోడెలతో భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి రాజన్నకు మొక్కు సమర్పించుకున్నారు. భీమన్నను దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారికి భక్తులు దర్శించుకునేటువంటి అన్నపూర్ణిలో మరి అమ్మవారి కుంకుమార్చనలో దేవాలయ పక్కన ఏర్పాటు పుట్టబుద్ధి సంవత్సరాన్ని పంచుతారు. శ్రీ స్వామివారి అన్నపూర్ణ ద్వారా వేరుగా అమ్మవారి కుంకుమార్చనలో స్వామివారికి భక్తులు దర్శించుకునేటువంటి అన్నపూర్ణిలో మరి అమ్మవారి కుంకుమార్చనలో దేవాలయ పక్కన ఏర్పాటు చేయబడినటువంటి పుట్టబుద్ధి సిరిసిల్ల పట్టణం నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా నిర్వహించనున్న సభకు హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్లినట్లు బీజేపీ పట్టణ అధ్యక్షులు దూమాల శ్రీకాంత్ తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు హైదరాబాద్ కు వస్తున్నారని శ్రీకాంత్ అన్నారు. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిరిసిల్ల పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పల్లెకొండ నరసయ్య, అంకారపు రాజు, అధికార ప్రతినిధి దూడం సురేష్ గారు, పట్టణ కార్యదర్శులు సూరం వినయ్, సిద్ది దేవరాజు, బాగయ్య, శేఖర్, అనిల్, అభి, రమేష్, కనకయ్య, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి కోడం నారాయణ కార్యనిర్వహణలో మాతృదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ రోజు పట్టణంలోని గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మాతృమూర్తులను సత్కరించారు. తల్లి మనకు జన్మనిచ్చి మాటలు నేర్పి సేవలు చేసిన ఆమెను మరువద్దని నిర్వాహకులు పేర్కొన్నారు. శివాజీ తల్లి జిజియాబాయి శివాజీని వీరునిగా తీర్చిదిద్దిందని, అలాగే ప్రతి తల్లి పుత్రులను తీర్చిదిద్దుతుందని, అందుకే తల్లి ప్రధాన గౌరవనీయులన్నారు. మాతృదేవోభవ అన్నది సనాతన ధర్మం. ఆకాశం వర్షిస్తే భూమి పులకరిస్తుందన్నారు. సృష్టికర్త తల్లి పునర్జన్మనెత్తి శిశువుకు జన్మనిచ్చి తన ఒడి బడిలో చిలుక పలుకులు నేర్పి ఉగ్గుపాలతో రంగరించి నైపుణ్యవంతునిగా తీర్చిదిద్దేది మొదటి గురువు తల్లి అన్నారు. అందుకే మాతృ దినోత్సవం నాడు ఆమెను గౌరవించుకోవాలన్నారు. అలాంటి ముగ్గురు తల్లులకు బూర అనసూయ, గడ్డం కౌసల్య, బాదం గిరిజా గారులను ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య, చేపూరి బుచ్చయ్య, కోడం నారాయణ, గజ్జలి రామచంద్రం, అంకారపు జ్ఞానోబ, అంకారపు కృష్ణహరి, గజవాడ కైలాసం, వేముల బక్కయ్య, దాసరి రాజేశం తదితరులు పాల్గొన్నారు. అంటే ఈరోజు మదర్స్ డే. ఈ మదర్స్ డే అంటే సృష్టి, తల్లి ఏది లేదు సృష్టి. కాబట్టి ఆ సృష్టితో మనం అందరం ఉన్నాం. కాబట్టి మదర్స్ డే అని అందరూ జరుపుకోవాలి. ఈ రోజు నడుపుతుందంటే మదర్స్ డే, మదర్స్ డే ఉంటుంటే సృష్టి వాళ్ళు. ఎందుకంటే ఏదైనా సృష్టిగా ఆదిశక్తి. అందుకే ముగ్గురమ్మ అంటే యమునా, గంగా నది ఉంటే సరస్వతి. ఆ నదిలో ప్రధాన కాబట్టి ఈ ముగ్గురు మనం ఎప్పుడు పోషిస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు మడవకుండా ప్రతి సంవత్సరం కూడా
ఎక్కడైనా స్త్రీల గౌరవిస్తే మనకు బాగుంటుంది. అందుకే మనం బాధ్యత ఎదుర్కోబోతుందంటే స్త్రీల గౌరవిస్తున్నారు అక్కడ కూడా. కాబట్టి ఇప్పటి నుంచి మనమన్నా స్త్రీలు ఎక్కడ తెలుసు మనం మన ఇద్దరు ముగ్గురు చెప్పినప్పుడు వాళ్ళు ముందర పోతుంది. కాబట్టి ఎక్కడ బస్సులో కానీ ఎక్కడ ఉన్నా కూడా స్త్రీలకు సీట్ ఇచ్చి తర్వాత మనం చేయాలి. కాబట్టి మనం ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ మేము డేకేర్ సెంటర్లో పెట్టినాం, ఆడవాళ్ళు ఆడటానికి నడుపుతుంది. కానీ ఆడ కూడా మీరు అందరూ ఎందుకంటే ఆడ క్యారమ్ బోర్డు ఉంది, పేపర్ ఉంది, మహిళలకు మంచిగా సౌలభ్యం బాగుంది. ఎట్లయినా మంచిగా చెస్ క్యారమ్ బోర్డు అన్నీ ఆడుకోవచ్చు. లాస్ట్ మళ్ళీ చల్లే నీళ్ళు కూడా తగ్గిస్తారు, శిల్పం తగ్గిస్తారు. కాబట్టి దక్కని మీకు అవకాశం శివనగర్ సుభాష్ నగర్ కాలేజ్ స్కూల్లో కాబట్టి అది కూడా మీరు వినియోగించుకోగలుగుతారు. అవకాశం మంచి వాటి ధ్యానం కూడా వస్తుందా ప్రతి సాయంత్రం కూడా ధ్యానం పడుతుంది. కృష్ణ మందిరంలో 6 గంటల నుంచి 8 గంటల ధ్యాన మందిరంలో శ్రీకృష్ణ మందిరంలో ధ్యానం చేసుకుంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనం ఇప్పుడు చేసేది ఏదైంది కాబట్టి ముందర ఒక ధ్యానం కానీ ఆరోగ్యం కాబట్టి మంచిగా కాబట్టి ఇటువంటి కార్యక్రమం అందరూ మనం ముందర కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మదర్స్ డే అంటే దీన్ని మనం అందరం వినియోగించుకుని ప్రతి సంవత్సరం చేసుకుంటామని అనుకుంటున్నాం. గాంధీనగర్ హనుమాన్ మందిర్లో గీతా పారాయణంతో పాటు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం జరుగుతుంది. మాతృ దినోత్సవం అంటే తల్లికి సంబంధించినటువంటి ప్రాధాన్యతనిచ్చి ప్రపంచంలో మాతృ దినోత్సవం అని అంటే తల్లికి సంబంధించి ఒక్కటి ఆలోచించండి. ప్రకృతి మాత ఇంతకుముందు గురువు గారు చెప్పారు, ప్రకృతి మాత తల్లి అంటే ఉదాహరణకి ఆకాశం వర్షిస్తే భూమి పులకరిస్తుంది, భూమి మనకు అందిస్తుంది. ఆ ధాన్యాలతోనే ఆ యొక్క పరిసర ప్రాంతం యొక్క అవగాహన ఒక్కసారి చూస్తే మొత్తం విశ్వంలో నిండి ఉన్నదంతా కూడా మాతా స్వరూపమే. మాతా స్వరూపంతోనే మీకు గతంలో ఒక భృగు మహర్షికి సంబంధించిన విషయం కూడా మీకు తెలుసు కావచ్చు. నేను శివుణ్ణి పూజిస్తాను, నేను పార్వతిని పూజించను అంటాడు. అయితే అప్పుడు సరే మాతృస్థానం పక్కకు జరిగితే నీ శరీరం ఎలా ఉంటుందో చూడండి అని అప్పుడు పరీక్ష పెడితే శరీరం ఉండదు. అంటే అంతటి మహిమ గల విషయము అక్కడ మాతృస్థానంలో ఉన్నది. అందుకే సనాతనం నుంచి కూడా మాతృదేవో భవ అని తల్లి స్థానాన్ని మొదలుగా మనం ప్రార్థన చేసుకుంటాం. అది అంతేకాకుండా పిల్లలు జన్మనివ్వడానికి ఎంతో కష్టపడి అంటే పునర్జన్మ ఎత్తి తల్లి జన్మనిస్తుంది. మరి అక్షర జ్ఞానం చిన్న చిన్న మాటలు కూడా చెప్పేది కూడా తన ఒడిలో ఉక్కుమాలతో నేర్పించినటువంటి ఉక్కు, అత్త, అమ్మ అనే పాట కొన్ని పదాలతో చక్కని జోలపాటతో పాడి నిద్రపుచ్చుతుంది తల్లి. అంత ఆప్యాయంగా అంతటి చల్లని హృదయంతో తన యొక్క రక్తాన్ని అమృతంగా చేసి మనకు అందించి ఇంత పెద్ద చేసి అంత ఎదిగిన తర్వాత 25 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపిస్తే ఇప్పుడు చివరికి తల్లిని కనీసం బుక్కెడు బువ్వ పెట్టేటువంటి దిక్కు లేని పరిస్థితి నేటి కాలంలో ఏర్పడుతున్నదంటే సంస్కారం ఎంత పెరుగుతున్నది, ఏ విధంగా ఉన్నదనేది గుర్తుంది. అంతేకాదు చనిపోయిన తర్వాత ఎన్నెన్నో ఏమేమో చేసి రకరకాల భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఎంతో మందిని పిలుస్తుంటారు. అయ్యో రామ, బ్రతికున్నప్పుడు బుక్కెడు బువ్వ పెట్టేది దిక్కు లేనటువంటి పరిస్థితి చూసి ఇంతమందికి పెడుతున్నాడు. ఇంతమందిలో ఒక పావు ఖర్చు పెట్టినా తల్లి ప్రశాంతంగా తను తిని హాయిగా తన దారిని తను పోయేది కదా. అలాంటి మాతృస్థానం గొప్ప తెలుసుకొని భవిష్యత్తుని ఇప్పటికి కూడా మన పిల్లలకు మాతృ మూర్తి మీద ఉన్నటువంటి భక్తి జ్ఞానాన్ని పెంచాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ, మరి ఈ మాతృ దినోత్సవం సందర్భంగా మాతాజీలందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ నమోవాకములు చేస్తూ
మరి ఇప్పుడు అందులో ఒక ముగ్గురిని మేము మా కమిటీ ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు మాతాజీలకు కూడా సత్కారం చేద్దామని. అది అందులో దూరం అనసూయ గారు, గడ్డం కౌసల్య గారు, గిరిజామాత గారు, ఈ ముగ్గురికి ఇప్పుడు ఈ అందరి సమక్షంలో సత్కారం అందిస్తాం. స్వీకరించాల్సిందిగా మొదలు దూర అనసూయ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణితో పాటు డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్టీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ఆర్టీఓలు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఆ విషయాన్ని గమనించి ప్రతి సోమవారం నిర్వహించే డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. రేపు కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు రైతులు తరలి రావాలని పిలుపు. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, కోడె మొక్కుల చెల్లింపు. హైదరాబాద్ లో మోడీ సభకు తరలి వెళ్లిన సిరిసిల్ల పట్టణ బీజేపీ శ్రేణులు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు. డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్. ప్రజలు గమనించాలని సూచన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.